ఉప్పల్ మేడిపల్లిలో G+1 ఇండిపెండెంట్ హౌస్ ఉందండి. వెస్ట్ ఫేసింగ్ హౌస్ చూడండి. హౌస్ ఉన్న కాలనీ కంప్లీట్గా డెవలప్ అయిపోయింది. సింగిల్ ప్లాట్ కూడా ఖాళీ లేదు. ఇది 30 ఫీట్ రోడ్ ఫేసింగ్ అండి. ఇదే ఆ బిల్డింగ్ చూసారే. ఎలివేషన్ చాలా బాగుంటుంది. 133 స్క్వేర్ యార్డ్స్ అండి. కింద 2 BHK, పైన 2 BHK. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. చూడండి, మొత్తం గ్రానైట్తో ఇచ్చారు ప్లాట్ఫామ్. పార్కింగ్ ఏరియా ఇదంతా చాలా స్పేషియస్ ఉంది. పార్కింగ్ కూడా మెయిన్ డోర్ చూడండి, మొత్తం టేక్ వుడ్తో చేశారు. టేక్ వుడ్ ఫ్రేము, టేక్ వుడ్ డోర్స్ ఇవి. వాల్స్ అన్నిటికీ చూడండి వాల్ టైల్స్ చేశారు. పార్కింగ్లో ఫాల్ సీలింగ్ ఇలా ఉంటుంది. కింద 2 BHK. లోపలికి వెళ్ళి చూస్తున్నాము. చూడండి, కంప్లీట్గా మార్బుల్స్తో చేశారు. ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్, మంచిగా నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు. చూడండి ఎట్లా మెరుస్తున్నాయో షైనింగ్గా. ఇది ఫాల్ సీలింగ్. ఇది హాల్ అండి, మల్టీపర్పస్ లాగా. ఇక్కడ వరకు హాల్, ఇక్కడ ఇది టీవీ పెట్టుకునే పోర్షన్. ఓకే, ఇలా వస్తే ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా పక్కనే మనకి ఇక్కడ కిచెన్ ఉంటుంది. కిచెన్ ప్లాట్ఫామ్ కంప్లీట్గా గ్రానైట్ ప్లాట్ఫామ్ అండి. సింక్ కూడా చూడండి ఎంత స్టాండర్డ్గా ఉంటుందో. 2 ట్యాప్స్, 3 ఫీట్ హైట్ వరకు టైల్స్ ఇచ్చారు, వాల్ టైల్స్. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండోస్, ఎగ్జాస్ట్ హోల్. ఇక్కడ దేవుడి గది. దేవుడి గదిలో కూడా స్టెప్ బై స్టెప్ ఇచ్చారు. మంచిగా టైల్స్ కూడా వేశారు. కింద మొత్తం మార్బుల్స్. ఇది కింద కూడా 2 BHK. ఇక్కడ చూసాం మనం. ఇది కామన్ వాష్రూమ్. ఓకే, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ చూస్తే ఫ్రేమ్స్ అనే టేక్ వుడ్ ఫ్రేమ్స్ అండి. డోర్స్ మొత్తం ఫ్లష్ షేడెడ్ డోర్స్ ఇచ్చారు. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఇది వెంటిలేషన్ కోసం విండోస్, ఫాల్ సీలింగ్. ఇది స్టోరేజ్ స్పేస్, సెల్ఫ్స్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. కామన్ వాష్రూమ్ చూడండి, 6 ఫీట్ హైట్ వరకు టైల్స్ ఇచ్చారు. ఇక్కడ ట్యాప్స్ కనెక్షన్ ఉంది, షవర్ కనెక్షన్ ఉంది. ఇండియన్ టైప్ ఇస్తారండి వాష్రూమ్. టైల్స్ కూడా చాలా బాగున్నాయి. కింద మొత్తం యాంటీ స్కిడ్ టైల్స్ ఉన్నాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్. డోర్స్ అయితే చాలా క్వాలిటీ ఇచ్చారు. వాష్రూమ్స్ కూడా సేమ్ మన ఫ్లష్ షేడెడ్ డోర్స్ ఇచ్చారు, WPC వాడకుండా. ఫాల్ సీలింగ్ చూడండి, చాలా ప్రీమియం క్వాలిటీలో ఉంది. డిజైన్, కలర్స్ కూడా. ఇది మాస్టర్ బెడ్రూమ్లో సెల్ఫ్స్. ఇక్కడ పైన సబ్జా మార్బుల్ ఫ్లోరింగ్, వెంటిలేషన్ కోసం ఇక్కడ విండోస్ ఇచ్చారు చూడండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్. ఇలా చెప్పాను కదా, వాష్రూమ్కి కూడా మనకి వీళ్ళు ఫ్లష్ షేడెడ్ డోర్స్ వాడారు, WPC వాల్ లేదు. 6 ఫీట్ హైట్ వరకు టైల్స్, ఆడ గీజర్ పోర్ట్, షవర్, ట్యాప్స్ కనెక్షన్. ఇక్కడ యాంటీ స్కిడ్ టైల్స్ ఇక్కడ. ఓకే, ఇలా ఉంటుందండి. పదండి ఫస్ట్ ఫ్లోర్ కూడా చూద్దాము. కన్స్ట్రక్షన్ మాత్రం ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు. కన్స్ట్రక్షన్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎక్కడెక్కడ ఎలాంటి మెటీరియల్స్ యూజ్ చేయాలో అలానే యూజ్ చేశారు. స్టెప్స్ చూడండి, స్టెప్స్ కూడా కంప్లీట్గా గ్రానైట్ ఇచ్చారు. స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ ఉంటుంది. స్టెప్స్ కింద కూడా చిన్న యూటిలిటీ స్పేస్. సో ఫస్ట్ ఫ్లోర్లో ఇది మన సిట్అవుట్ ఏరియా. సిట్అవుట్ ఏరియా యాక్చువల్గా అందరు గ్రానైట్ ఇస్తారు. ఇక్కడ మాత్రం మార్బుల్ యూజ్ చేస్తారు. మార్బుల్ కొంచెం కూల్ ఉంటుంది. ఇక్కడ వుడెన్ ఫాల్ సీలింగ్ సిట్అవుట్ ఏరియా. సో ఇది మెయిన్ డోర్ ఇలా ఉంటుంది. మెయిన్ డోర్ కంప్లీట్గా టేక్ వుడ్ డోర్ని యూజ్ చేశారండి. బీడింగ్ కూడా చూడండి చాలా బాగుంటుంది. సో ఇక్కడ సిట్అవుట్ నుంచి చూస్తే ఈ కాలనీ చూడండి, ఒక సింగిల్ ప్లాట్ కూడా ఖాళీగా లేదు. అన్ని ఫ్యామిలీస్ ఉంటున్నాయి. ఒక మినీ గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మనకి సెట్ బ్యాక్స్ కూడా మంచిగా ఇచ్చారండి. ఇక్కడ నార్త్ సైడ్కి మనకు చిన్న గల్లీ ఉంటుంది, 3 ఫీట్ గల్లీ, మొత్తం మార్బుల్స్ తోటి. ఇలా వచ్చేస్తే ఇది హాల్. హాల్లో చూడండి ఫాల్ సీలింగ్ మంచి డిజైన్తో ఇచ్చారు. డిఫరెంట్ డిజైన్తో. ఫ్లోరింగ్ చూడండి, మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్. ఇక్కడ విండోస్. ఇక్కడ చూడండి, విండోస్ ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. సో వెంటిలేషన్ మనకు మంచిగా రావాలని 2 విండోస్ ఇచ్చారు ఇక్కడ. ఇది మంచి డిజైన్ ఉంటుంది. ఇక్కడ డిజైన్ సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చిన ఆర్చ్ టైప్లో ఇచ్చారు. ఇది హాల్. ఇక్కడ టీవీ పోర్షన్. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా చూడండి, చాలా స్పేషియస్ వచ్చింది మనకి. ఇక్కడ సెల్ఫ్స్ ఉన్నాయి. డైనింగ్ ఏరియాలో వెంటిలేషన్ కోసం మనకి ఇక్కడ విండోస్. అండ్ డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ ఫాల్ సీలింగ్ మన వుడ్ టైప్ ప్యాటర్న్ ఇవ్వడంతో చాలా ప్రీమియం లుక్ వచ్చింది. ఇది బయట సైడ్కి చిన్న డోర్ అండి. సో ఇది కూడా ఫ్లష్ షేడెడ్ డోర్. ఇది మనకి ఇక్కడ యూటిలిటీ ఏరియా ఉంటుంది. ఇక్కడ వాష్ ఏరియా మనకి గ్రానైట్తో ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మనకి దేవుడు గది చూడండి. ఇక్కడ మన సపరేట్గా ఇచ్చారు, డోర్స్ వస్తాయి.
ఇక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంది. స్టెప్ బై స్టెప్ గ్రానైట్ మార్బుల్తో ఇచ్చారు. ఇక్కడ టైల్స్ చేశారు, వాల్ టైల్స్ దేవుడి గదికి. ఇది కిచెన్. గ్రానైట్ ప్లాట్ఫామ్ కంప్లీట్గా జెట్ బ్లాక్ గ్రానైట్ ఇది. ఇక్కడ సెల్ఫ్స్ చూడండి, 3 feet హైట్ వరకు టైల్స్, వెంటిలేషన్ కోసం విండోస్, అక్కడ ఎగ్జాస్ట్ కూడా. ఇలా వచ్చేస్తే చూద్దామని, ఇది కూడా పైన కూడా 2 BHK. మనకు నార్త్ సైడ్కి డోర్ ఇచ్చాడు వాస్తు ప్రకారంగా. ఇది కామన్ వాష్రూమ్. ఇలా ఉంటుందండి కామన్ వాష్రూమ్. ఇండియన్ టైప్ ఇచ్చారు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్, వెంటిలేషన్ కోసం ఇక్కడ విండోస్, కింద మార్బుల్. ఇక్కడ చూడండి గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు పైన విండోస్ దగ్గర. ఇలా ఇది స్టోరేజ్ స్పేస్, సెల్ఫ్స్ ఇక్కడ. ఇలా వచ్చేస్తే మాస్టర్ బెడ్రూమ్. సేమ్ టేక్వుడ్ ఫ్రేమ్స్ అండి, ఫ్లష్ షటర్ డోర్స్. గ్రౌండ్ ఫ్లోర్ కన్నా ఫస్ట్ ఫ్లోర్ చాలా స్పేషియస్ వస్తుంది, ఓనర్ పోర్షన్ కాబట్టి. వెంటిలేషన్ కోసం విండోస్, ఫాల్ సీలింగ్, సెల్ఫ్స్. ఇక్కడ సెల్ఫ్స్ ఉండడం వల్ల మనకు ఇంటీరియర్ వర్క్ అనేది చాలా స్మూత్గా అయిపోతుంది. జస్ట్ మినిమం అమౌంట్ తోటి మనం అక్కడ చిన్న క్లోజింగ్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇది అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి. ఇలా అడ్రస్కి టైల్స్ ఇచ్చారు, 6 feet హైట్ వరకు వాల్ టైల్స్ ఉన్నాయి. గీజర్ బోర్డు, ట్యాప్స్ కనెక్షన్, ఇక్కడ సన్, అన్ని ఫిట్టింగ్స్ కూడా ఇచ్చేస్తారండి. ఇలా మేడిపల్లిలో మీరు ఒక ప్రీమియం క్వాలిటీ హౌస్ తీసుకోవాలి 133 square yards అనుకుంటే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వచ్చి ఒకసారి ప్రాపర్టీ చూడండి. అఫోర్డబుల్ ప్రైస్లో ఉందండి. 1.2 CR చెప్తున్నారు బిల్డరు, అండ్ అది కూడా నెగోషియేషన్ ఉంటుంది కస్టమర్ని బట్టి. ఓకేనా, రండి ఒకసారి వచ్చి ప్రాపర్టీ చూడండి. స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంచెం ఎవరైనా సరే ప్రాపర్టీస్ కోసం చూస్తున్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై, టేక్ కేర్.